అవసరం. గోవాడ వారు తొందరగా ఆరోగ్యవంతులై హుషారుగా నడవాలని మంగళాద్రి వారికి వారి కుటుంబానికి చెందాలని ప్రార్థన చేయుచున్నాం. అందరం కూడా అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తిరిగి మళ్ళీ పార్టీలో యథా ప్రకారంగా మళ్ళీ ఆయన ఇంకా ఉత్సాహం పెరగాలని అమ్మవారి లక్ష్మీ అమ్మవారిని నరసింహస్వామిని కోరుకుంటున్నాం. గోవింద 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 గోవింద. ఓకే, చెప్తాడుగా. ఓకే, అందరికీ నమస్కారం. మా మిత్రుడు ఈ రోజు నుంచి కాదు, గత పార్టీ దగ్గర పుట్టిన కాడి నుంచి దాదాపుగా మాతో ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి వ్యక్తి గోవాడ దుర్గారావు గారు. ఆయనకి ఇటీవల మరి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఏదో ఒక మిత్రుడు స్టేషన్ అని ఉంటే అతని కోసం అని వెళ్తూ ఉంటే ఆ మెట్లు కొద్దిగా స్లిప్ అయి పడటం వలన కాలు ఫ్రాక్చర్ అయింది. తెలిసి మేము అందరం కూడా, వచ్చిన మిత్రులు అందరం కూడా కలవాలి మన మిత్రుడు అని చెప్పిన ఉద్దేశంతో మీరు అందరం కూడా రావడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో గోవాడ దుర్గారావు గారు ఉన్నతమైన పదవులు నిర్వహించడమే కాకుండా మరి తను కూడా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాడు. కనీసం ఆయన కార్యకర్త, నాయకుడు కాదు, కార్యకర్తగా కూడా ఆయన తను పనిచేస్తూ తెలిస్తే ఎక్కడికైనా కానీ తను వెళ్ళేటువంటి స్వభావం గల వ్యక్తి. అలా జరగటం అనేది కూడా కొంచెం మేము అందరం కూడా చాలా బాధపడ్డాం. ఏదేమైనప్పుడు కూడా మంగళగిరి లక్ష్మీ నరసింహ అమ్మవారు, అయ్యవార్లు, అదేవిధంగా శివాలయం టెంపుల్ శివయ్య స్వామి మరి కటాక్షాలతో తగ్గాలని, ఆయనకి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అదే కాకుండా ముందు ముందు కూడా ఏదైతే మా లోకేష్ బాబు గారు చెప్పారో మరి దాదాపు క్రమశిక్షణ ఏదైతే చెప్తారో మా నాయకుడు, అదే విధంగా మేమందరం కూడా మరి ఆయన చెప్పే విధంగా నడుచుకున్న పరిస్థితులు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఉన్నాం. ఎన్టీ రామారావు గారు కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని అదే దిశగా మరి ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో వాళ్ళు పనిచేస్తా ఉన్నాం. మరి ఆయన చెప్తా ఉంటారు, ఎవరికి ఏది జరిగినా సరే మన కార్యకర్తకి ఏది జరిగినా మీరు అందరూ వెళ్ళండి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శించండి, వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఫీల్ అవుతారని మాకు ఆదేశాలు ఒకటే కాకుండా క్రమశిక్షణ అనమాట. ఎందుకంటే మేము కూడా గతం నుంచి ఎన్టీఆర్ దగ్గర నుంచి మేము కూడా మరి అనేక శిక్షణా తరగతులు పొంది గోవాడ దుర్గారావుని పరామర్శించడానికి ఆయనకి వాళ్ళ ఇంటికి వచ్చినాము. అన్న తొందరగా కోలుకోవాలి, ఆ దేవుడి దయ వల్ల అన్న ఎందరికో సహాయంగా కానీ ఎప్పుడు పిలిచినా కూడా అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి గోవాడ దుర్గారావు. పార్టీ ఆఫీసులో కూడా అత్యంతంగా పలకరించి అందరినీ శ్రేయోభిలాషం కనుక్కునే వ్యక్తి మన గోవాడ దుర్గారావు అన్న. ఇలాంటి అన్నయ్యకి దేవుడి దయ వల్ల ఈ కాలు జాగ్రత్త తగ్గి ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా చిరకాల మిత్రులు, గత 30 ఏళ్ల నుంచి పరిచయం అయినటువంటి మా సోదర సమానుడైనటువంటి దుర్గారావు గారికి కొంచెం కాలు ఫ్రాక్చర్ కావడం జరిగిందండి. పర్వాలేదు, కొంత రికవర్ అయినట్లే. మిత్రులందరూ కూడా కలిసి పరామర్శించడానికి దుర్గారావు గారి దగ్గరకు వచ్చామండి. దుర్గారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. మంగళగిరి ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకవైపు పార్టీలో ఉంటూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా నరసింహస్వామి గుడి దగ్గర పలహారాలు, అలాగే పులిహోర ప్రసాదం ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం మనందరికీ తెలిసినటువంటి విషయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన విధి నిర్వహిస్తూనే సాటి మనిషికి ఏదో రూపంలో మేలు చేసినటువంటి కర్తవ్యాన్ని గుర్తించి చేస్తే మానవ జన్మకి సార్థకత ఉంటుందండి. దుర్గారావు గారి ఉదాహరణ నాకు తెలిసి చాలా సేవా కార్యక్రమాలు గుడి దగ్గర చేస్తూ ఉంటున్నారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు దుర్గారావు గారిని వారికి త్వరగా కోలుకోవాలని ఆయురాగ్య ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. తెలుగుదేశం పార్టీ అరుదైన కార్యకర్తల్లో ఒక కార్యకర్త మరి గోవాడ దుర్గారావు గారు. ఎవరు పిలిచినా, ఎవరికే సమస్య ఉన్నా మన దుర్గారావు చెప్తే పని అవుద్ది అనే నమ్మకం మన మంగళగిరి టౌన్లో మంచి ముద్ర ఉన్న వ్యక్తి. అలాగే పలువురికి సహాయపడదామనే సదుద్దేశంతోనే మరి ఒక కార్యక్రమంలో ముందడుగు వేస్తున్నప్పుడు ఆ స్పీడ్లో మరి ఆరోగ్యం కొద్దిగా కుంటుపడిందో ఏమో కానీ స్లిప్ అయ్యి మరి బెదకటం, మరి కట్టు కట్టించుకోవటం జరిగింది. మరి ఆయనకున్న అపారమైన ప్రేమ
మరి దిష్టి రూపంలో ఈ దెబ్బతో పోవాలని మంగళాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపా కటాక్షాలతో ఆయన ఉన్నతమైనటువంటి పదవి లభించాలని, వచ్చిన పదవికి వన్నె తెస్తాడు. అలాంటి వ్యక్తి శ్రీ దుర్గారావు గారు ఆరోగ్యంగా తొందరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నాం.